దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశ కార్మికుల కోసం ఎలా అయితే ఇంతకుముందు NGNREGA ఉపాధి హామీ పథకం ఎలా అయితే తీసుకొని వచ్చిందో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఒక ప్రజలకు ఎలా అయితే విద్యా హక్కు పని కూడా ఒక హక్కు అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. ఆ హక్కును కూడా తీసివేయాలని చెప్పేసి ప్రజలు గర్వంగా బ్రతకూడదు, ప్రజలు ప్రభుత్వం మీదనే ఆధారపడి బ్రతకాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే NGNREGA స్కీమ్ తీసుకొని వచ్చిందో ఆ స్కీమ్ ని మొత్తం కూడా కాలరాస్తూ బీబీ గ్రామ్ జీ అని చెప్పేసి వాళ్ళు ఒకటి తీసుకొని వచ్చేసి మొత్తం పేరునే మార్చేసి మహాత్మా గాంధీకి ఈరోజు ఈ దేశానికి ఎలా అయితే ఆదర్శవంతుడో అసలు మహాత్మా గాంధీ గారినే ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. అసలు ఈ యొక్క ప్రాంతం కర్నూలు ఇప్పుడున్నటువంటి 7 నియోజకవర్గాలలో కర్నూలు జిల్లాలో అసలు మనం వలసలతో సతమతం అవుతూ ఇక్కడ కరువు మండలాల్లో మనకు పని దినాలు కనీసం 150 నుంచి 200 కేటాయించాలని మనం అడుగుతూ ఉంటే అసలు 100 పని దినాలు కూడా కేటాయించే పరిస్థితుల్లో లేకోకుండా చేయాలని ఈ యొక్క కుట్ర ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో మొన్నటిదాకా పని ఒక హామీ అయితే ఆ హామీ కూడా ఈరోజు మనకి దక్కే పరిస్థితి లేదు. ప్రజలు ఇంతకుముందు మనకి కనీసం వర్షాలు లేకపోతే ఆ రోజు పనైనా చేసుకొని ఆ హామీ పనికి ఈరోజు హామీ ఉండేది, వాళ్ళకి డబ్బులు వచ్చేటి ఏదో ఒక విధంగా గర్వంగా ఉండేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అసలుకు అది కూడా లేకోకుండా వలసలు ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లుతో వలసలు అధికమయ్యే పరిస్థితి ఉంది. ప్రజలలో ఒక అభద్రత లేకపోతే ఒక నమ్మకం భరోసా అనేది లేకోకుండా పోయి ఈరోజు కార్మికులు లేకపోతే రైతు ఆధారితంగా ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎలా అయితే ఈ యొక్క ప్రభుత్వం ఇంతకుముందు రైతు బిల్లులను తీసుకొని వచ్చి రైతులను మోసం చేసే పరిస్థితి తీసుకొని వస్తే ఆ రోజు ఇలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ బిల్లును వెనక్కి పంపే పరిస్థితి చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు మేము ప్రతిజ్ఞ చేశాం, తప్పకుండా NGNREGA స్కీమ్ ని కొనసాగించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఇలాగే పోరాడతాం. ఇంకా ప్రజల్లోకి తీసుకొని వస్తాం, గ్రామానికి పంచాయతీ లెవెల్లో కూడా ఇది తీసుకొని వెళ్ళి ఈ యొక్క స్కీమ్ ని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుందని చెప్పేసి ఈ పోరాటంలో మా నాయకురాలు షర్మిల గారు పూర్తిగా కూడా మాతో పాటు కలిసి నడుస్తారు. మేమందరం కూడా ఈ స్కీమ్ ని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా మా ఒక కష్టం కొద్దీ అయినా కానీ ఫిబ్రవరి వరకు కూడా మేము ప్లాన్ చేసుకుని ఉన్నాం. తప్పకుండా గ్రామానికి వెళ్ళి మొత్తం అందరికీ ప్రజల్ని చైతన్యం చేసి ఈ యొక్క స్కీమ్ మీద ఫైట్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు క్రాంతి నాయుడు, జిల్లా అధ్యక్షులు. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు కాంగ్రెస్ కమిటీ తరఫున మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. బీజేపీ వారు ఏదైతే కుట్ర చేస్తున్నారో ఆ కుట్రలో ఏదైతే ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అది తప్పు. ప్రజలు ఎంతో 2006లో కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని స్థాపించినప్పుడు గుండ్లపల్లి గ్రామంలో అనంతపురం జిల్లాలో ప్రజలంతా ఎంతో హర్షించారు. కరోనాలో కూడా 120 రోజులు పని దినం దొరికింది అంటే ఈ చట్టం ఒక బృహత్తరమైన ఉద్దేశాన్ని బీజేపీ వారు గమనించవలసిందిగా ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పని దినాలు లేకుంటే ప్రజలు వలసలు వెళ్తున్నారు. వలసలు వెళ్ళి ప్రజలు అసలు ఊర్లు ఖాళీ అవుతుంటే బీజేపీ వారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు దాని మీద తీసుకోకపోవడం, ఈ జిల్లాకు కర్నూలు జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు కొత్త ఇండస్ట్రీస్ కానీ విద్యా సంస్థలు కానీ లేవు. ఉన్న పని దినాలు కూడా తీసేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళి బతకాలి, ఎలా బతకాలి అనేది కూడా బీజేపీ వారు గమనించవలసిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, ఈ చట్టం పేరు మార్చడం ద్వారా బీజేపీ వారు గాంధీ గారిని పర్మనెంట్గా ఈ దేశం నుంచి ఆయన పేరుని తొలగించాలని, జనాలందరూ ఆయన పేరును మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతో కుట్ర. గాంధీని చంపిన గాడ్సే గారిని ప్రయార్ చేసుకుంటూ గాంధీజీ గారు ఈ దేశానికి స్వతంత్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన గాంధీ గారిని విస్మరించే విధంగా ప్రయత్నాలు చేయడం బీజేపీ వారికి తగదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. బీజేపీ వారు ఆలోచించాలి. ఈ దేశంలో ఎల్ఐసిని అమ్ముతున్నారు, రైళ్లను అమ్ముతున్నారు, ఎయిర్పోర్ట్లను అమ్ముతున్నారు. ఈ దేశంలో రోడ్డు మీద నడవాలంటే ప్రజలు ట్యాక్సులు కట్టి నడవాల్సి వస్తుంది, ప్రయాణాలు చేయాలంటే ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరని ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న బీజేపీ వారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో, స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారో, అలాగే మళ్ళా ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిసిసి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ధర్నా చౌక్ దగ్గర మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తొలగించకూడదు, కొనసాగించాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి ఇది కేవలం పథకం మాత్రమే కాదు, పేద ప్రజల జీవనాధారం. ఈ పథకం పేరు తొలగించి పథకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. పథకం నిర్వీర్యం చేస్తే గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతాయి, వలసలు పెరుగుతాయి, దోపిడీ దొంగతనాలు అధికమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే చదువుకున్నటువంటి యువకుల్ని కూడా ఉపాధి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి గ్రామాల్లోన పేదరికం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. అటువంటి పేదరికాన్ని ఆపాలన్నా, వలసలు తగ్గించాలన్నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని తక్షణమే పూర్తి స్థాయిలో అమలు పరచాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు లేవంటా ఉన్నారు. మరి మహిళలకు ఉపాధి ఇవ్వాలంటే సిస్టమ్ పనిచేయడం లేదంటున్నారు. గ్రామాల్లోన రోడ్లు వేయమని అడిగితే మరి ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటా ఉన్నారు. మరి ఏ పథకాన్ని అమలు పరచాలన్నా నిధులు లేవంటా ఉన్నారు. మరి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిధులు లేనప్పుడు, ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు, ఉపాధి ఇవ్వలేనప్పుడు మరి ఈ పథకాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు? ఈ పథకాలకు ఏ విధంగా నిధులు ఇస్తారు? మరి కూలి దినాలకు ఏ విధంగా పెంచుతారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాం. కాబట్టి మహాత్మా గాంధీ పేరు దేశవ్యాప్తంగా ప్రతి పేద ప్రజల గుండెల్లోన చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పేరు. మరి ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. దేశ స్వాతంత్ర సమరంలో అనేక మంది కార్యకర్తలను ఏకం చేసేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి పేరు తొలగించి మీకు అనుకూలమైనటువంటి పేరు పెడితే కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో సహించే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో గ్రామాన ప్రతి పేదవాడి కూలీ దినాలను పెంచే విధంగా పేరు పథకాన్ని తొలగించకుండా ఉండే విధంగా పథకం పేరు కాపాడుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహేంద్ర నాయుడు, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు.